వెల్కమ్ టు మనీ మంతన్ టీవీ. నేను మీ ధనలక్ష్మి. నీటిని కలుషితం చేయటం వలన రాబోయే తరాలు ఎలాంటి నీటి సమస్యను ఎదుర్కొంటాయో మనం ఇప్పుడు తెలుసుకోవాలి. నీటిని కాలుష్యం చేయొద్దు అని చెప్తున్నప్పటికి కూడా మనందరమే అశ్రద్ధ చేస్తూ నీటిని కాలుష్యం చేయటం వలన మన చేతులారా మనము నీటి సమస్యను కొని తెచ్చుకున్న వాళ్ళం అవుతున్నాము. కాబట్టి వాటి గురించి ఆ నీటి సమస్య ఎలా ఉంటుందో తెలుసుకోవడానికి వారి మాటల్లోనే మనకు తెలియజేస్తారు శ్రీనివాస్ గారు ఒక సామాజికవేత్త. చిన్న వయసు నుంచి కూడా సమాజంలో ఉన్నటువంటి ప్రతి పరిస్థితులు కూడా వారి యొక్క గళాన్ని విప్పి అందరికీ అవగాహన కల్పిస్తూ ఉన్నటువంటి వ్యక్తి డాక్టర్ ఏఎస్ శ్రీనివాస్ గారు. ఇప్పుడు వారు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు. నమస్కారం సార్, బాగున్నారా? నమస్కారం సార్, ఇప్పుడు మనం చూస్తున్నట్లయితే పరిస్థితులన్నీ కూడా మనకంటే ముందు తరం వాళ్ళు నీటి విషయాల్లో ఎలాంటి జాగ్రత్తలు తీసుకున్నారో మనం ఇప్పుడు అలాంటి జాగ్రత్తలు తీసుకోలేకపోతున్నాం. ఎందువల్ల అంటారు? గతంలో పాపులేషన్ చాలా తక్కువగా ఉండేది. పాపులేషన్ విపరీతంగా పెరిగిపోయింది అప్పటికి ఇప్పుడు చూసుకుంటే. అయితే నీటి అవసరాలు కూడా ఆ విధంగా పెరిగిపోయాయి. దానికి అనుగుణంగా ఎవరైతే మనకి నీటి అవసరాలు తీర్చాలో వారు ఆ పని చేయడం లేదు. మీరు చూసుకుంటే ఎన్నో చెరువులు ఈ రోజుల్లో ఎన్నో చెరువులు కానీ లేదా ఉపనదులు కానీ అలాంటి వాటిల్లో కబ్జాలకు గురైపోయి ఎంతోమంది గృహాలు కట్టుకుంటున్నారు. దానివల్ల ఏమవుతుందంటే నీటి యొక్క అవసరాలు పెరిగిపోయాయి. అదే కాకుండా అవసరాల నిమిత్తం ఒక్కోసారి మనకి వర్షాలు కురవడం లేదు. ఒకవేళ వర్షాలు కురిచినా కూడా దాన్ని మనం ఉపయోగించుకోవడానికి తక్కువైపోతుంది. దీనివల్ల మన మానవుడికి ఎట్లయిపోయిందంటే నీటి అవసరాలు విపరీతంగా పెరిగిపోయినాయి. ప్లస్ ఇంకోటి ఏంటంటే పేదవాడు కూడా, అంటే కడుపేద, నిరుపేద, అతి పేదవాళ్ళు కూడా నీటిని కొనుక్కునే పరిస్థితికి ఎదిగిపోయారు. ఇది చాలా రాను కాలంలో నెక్స్ట్ జనరేషన్కి చాలా బాధాకరమైన విషయం. ఎందుకంటే మనం నీటికి ప్రతి ఒక్క విషయానికి నీరు అవసరం కాబట్టి దాన్ని మనం ఎంత జాగ్రత్తగా వాడుకోవాలో ఆ అవగాహన సదస్సులు ఏర్పాటు చేసుకునే అవసరం ఎంతైనా ఉంది. సామాజికవేత్తలు ఏంటంటే ఏదో కొన్ని సందర్భాల్లో చెప్తూ ఉంటారు. వారి అవసరం ఒక పరిమితికి లోబడి ఉంటుంది. కానీ ప్రభుత్వాలు ఏం చేయాలంటే దానికి విస్తృతంగా అవగాహన ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది. దానికి తగ్గట్టుగా వచ్చిన ఎగ్జాంపుల్ తీసుకుంటే, మీరు ఇప్పుడు భోజనం చేసిన తర్వాత ఒక గ్లాసు నీళ్ళతో చీకడుకోవచ్చు. అదే ఏం చేస్తామంటే అంటే ట్యాప్ ఇప్పుతాం. ఆ ట్యాప్ ఇప్పినందువల్ల ఒక 20 గ్లాసులు 15 గ్లాసులు ఖర్చు అయిపోతున్నాయి. ఇది గ్రహించడం లేదు చాలామంది. ఇట్లా ఎగ్జాంపుల్ తీసుకుంటే ఎన్నో ఉన్నాయి. నీటి అవసరాలకి ఎంత అయితే అవసరం ఉందో అంతవరకే వాడుకునే పరిస్థితికి ప్రతి ఒక్కరు కూడా ఎదగాలి. ఆ విధంగా స్కూళ్ళల్లో కానీ, లేకపోతే ఇళ్లలో కానీ, లేకపోతే సామాజిక కార్యక్రమాల్లో కానీ ప్రతి ఒక్కరు కూడా ఈ అవగాహన వారికి తెలియజేయవలసిన అవసరం ఎంతైనా ఉన్నది. దానివల్ల నీటి అవసరాలు రాబోయే కాలంలో మనకి ఏదైతే గడ్డు పరిస్థితి వచ్చే పరిస్థితి ఉందో దాన్ని నివారించే అవకాశం ఉంది. ఇంకో విషయం చెప్పాలనుకుంటే, ఇప్పుడు వర్షా ప్రభావం వల్ల నీరుని మనము విపరీతంగా అతివృష్టి అయిపోయి వర్షాలు కురుస్తుంటే ఆ వర్షపు నీటిని మనం సముద్రాలకే వదులుతున్నాం. దాదాపు స్వాతంత్రం వచ్చి 77 సంవత్సరాలు దాటుతున్నప్పటికీ కూడా ఈ రోజుకి ఆ నీటిని వినియోగించుకునే పరిస్థితికి మనం ఎదగలేదు. ఇది చాలా బాధాకరం. ఎందుకంటే మన నీటిని సముద్రానికి మనం పంపించేస్తున్నాం. మన అవసరాలకు అనుగుణంగా మనకు నీరు లేకుండా పోతుంది. ఎంత బాధాకరమని చెప్పండి. ఇప్పుడు ప్రతి ఒక్కరు కూడా గతంలో ఒక 30-35 ఏళ్ళ కింద తీసుకుంటే మనకి హైదరాబాద్లో కానీ ప్రతి ఒక్క ఏరియాలో కూడా ట్యాప్స్ ఉండేవి. ఇప్పుడు పిల్లలు స్కూల్స్కి వెళ్ళిపోయి వచ్చిన తర్వాత ఆ ట్యాప్స్ ఇప్పేసి ఇంటికి వెళ్ళేవాళ్ళు కాదు. ఆ ట్యాప్స్ ఇప్పి నీళ్ళు తాగేసి శుభ్రంగా ఉండేవారు. ఆ వాటర్ కూడా చాలా మంచి కలుషితం లేని వాటర్గా ఉండేది. ఇప్పుడు అలా కాదు. తల్లిదండ్రులే ఆ వాటర్ బాటిల్స్ అయిపోయిన తర్వాత, ఏదైతే వాటర్ బాటిల్ స్కూల్స్లో పెడతారో దాని తర్వాత మీరు ఒక 10 రూపాయలు తీసుకొని వాటర్ బాటిల్ కొనుక్కోండి నాన్న అని చెప్పే పరిస్థితికి మనం ఎదిగిపోయాం. ఇది ఎంత బాధాకరం చెప్పండి. అంటే మనము నీటిని కొనుక్కుంటున్నాం. అంటే రేపొద్దున ఏదైతే రేషన్ కొనుక్కోవడానికి, లేకపోతే ఇళ్లలో స్కూల్స్కి కాలేజెస్కి ఏదైతే ఫండ్స్ మనం అరేంజ్మెంట్ చేసుకుంటామో వాటర్కి కూడా ఆ విధంగా చేసుకునే పరిస్థితికి వచ్చేసాం. ఇది ఎంత బాధకరం చెప్పండి. ఇంకొకటి, మనము ఏదైతే వర్షపు నీటిని మనం లోపలికి ఎప్పుడైతే భూమిలోకి ఇంకిపోకుండా చూస్తున్నామో, ఫ్లోటింగ్ అయిపోతుందో, దీనివల్ల ఒకప్పుడు బోర్ వేస్తే 20 ఫీట్స్కి 30 ఫీట్స్కి వచ్చేసేది. ఈరోజు 150 ఫీట్లు 1000 ఫీట్లు కూడా రావట్లేదు. 1500 ఫీట్లలో బెంగళూరులో అయిపోయింది. ఇప్పుడు దీనివల్ల ఏమవుతుందంటే ఎర్త్ క్వేక్స్ వచ్చేస్తున్నాయి. దీనివల్ల మనకి ఎంతో నష్టపోయే అవకాశం ఉంది. దీన్ని ప్రతి ఒక్కరూ గ్రహించాలి. ఈ విధంగా గ్రహించకపోయినట్లయితే రాబోయే తరం వారికి చాలా చాలా
నష్టమయ్యే అవకాశం ఉంది, నీటి కొరత ఎక్కువ అయ్యే అవకాశం ఉంది, నీటి కోసమే ఎక్కువ డబ్బులు కేటాయించవలసిన అవసరం ఏర్పడే అవకాశం కూడా ఉంది. మనం చూసుకున్నట్లయితే సార్, నదుల్ని కలుషితం చేయొద్దు అని చెప్పేసి అక్కడక్కడ బోర్డ్స్ పెడుతూ ఉంటారు. ఆ బోర్డ్స్ని మనం చూస్తాము. ఆ బోర్డ్స్ చూసినప్పటికీ కూడా నదుల దగ్గరికి వెళ్ళినప్పుడు చెత్త చెదారం మొత్తం తీసి ఆ నదుల్లో వేస్తాము. అసలు ఆ నదుల్లో ఎందుకు వేయాలి, తీసి డస్ట్బిన్లో వేయాలన్నటువంటి ఆలోచన రాదంటారా? ఇది చాలా బాధాకరం. మీరు మంచి క్వశ్చన్ అడిగారు. ఏంటంటే ఈ నదుల్లో కూడా మనం విపరీతంగా అంటే కొన్ని కార్యక్రమాలు చేసినప్పుడు కూడా మనం పువ్వులు పత్రి అలాంటివి కూడా నదుల్లోనే ఉపయోగించుకుంటున్నాం. ఇంకోటి కొన్ని దేవుళ్ళ కార్యక్రమాలు చేసినప్పుడు కూడా నదుల్ని ఉపయోగించుకుంటున్నాం. దీనివల్ల ఆ నీరు కలుషితమవుతుందనే మనకి అది తెలుసుకునే అవకాశం ప్రజలకు లేకుండా అయిపోయింది. ప్రతి ఒక్కరు తెలుసుకోవాలి. అది అంతేకాకుండా కేంద్ర ప్రభుత్వం వారు స్వచ్ఛ భారత్ అని ఒకటి పెట్టారు. దానికోసం కొన్ని కోట్లు ఖర్చు పెట్టారు. నేను కాదనట్లేదు, ఖర్చు పెట్టింది సక్రమంగా ఖర్చు కావాలంటున్నాను నేను. ఎందుకంటే నదులు మీరు చూసుకుంటే ఇప్పుడు ఢిల్లీలో చూసుకుంటే యమునా నది చూసుకుంటే మొత్తం కలుషితం అయిపోయింది. దాన్ని ఎలా చేస్తాం? నేనేమంటున్నానంటే ఈ నదుల్ని రీసైక్లింగ్ చేయాలి. ఈ చెత్త చెదారం చేయడానికి కొంతమంది సిబ్బందిని కేటాయించాలి. ఈ ప్రజలకు అవగాహన ఎక్కడైతే నదులు ఉన్నాయో, ఎక్కడైతే మనము కలుషితం చేస్తున్నామో అక్కడే మనకు ఒక అవగాహన ఏర్పాటు చేయాలి. దానివల్ల ఏమిటంటే ప్రజల్లో అవగాహన ఏర్పడి అవగాహన అనేది మస్ట్ అయిపోయింది ఈ రోజుల్లో. ఎందుకంటే నాకెందుకులే అనే భావం వచ్చేసింది, కానీ ప్రతి ఒక్కరికి కూడా ఈ నది మనది అనే భావం పోయింది. ఆ పరిస్థితికి మనమే ఇలా ఉంటే నెక్స్ట్ జనరేషన్లో ఏం చెప్పగలుగుతాం చెప్పండి? ప్రభుత్వం కూడా స్వచ్ఛ భారత్ అని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం కొన్నేళ్ళు చేసింది. అంటే కేంద్ర ప్రభుత్వం కూడా అలసిపోయిందా అంటే అలసిపోయింది. ఎందుకంటే నదులు, ఉపనదులు ఇవన్నీ కలుషితం అయిపోతున్నాయి. ఈ కలుషితం అయిపోయిన ఆ నీటిని సమృద్ధిగా ఉపయోగించుకో. విజయవాడలో కృష్ణానది ఉంది, విజయవాడలో నీటి కొరతుంది. నేను అదే అంటున్నా, నది ఉన్న ఏరియాలో కూడా మనకు నీటి కొరతుంది. అక్కడ నీరు రావడం లేదు. అక్కడ విపరీతంగా నీరుని మనం కొనుక్కుంటున్నాం. అంటే నీటి వ్యాపారం విస్తృతంగా సాగుతుంది. అంటే ఇప్పుడు స్వచ్ఛమైన నీరు తాగడం లేదు మనం. దానివల్ల ఎన్ని ప్రాబ్లమ్స్ వస్తున్నాయంటే, గతంలో ఒక బావి తవ్వుకునే వాళ్ళు ఆ బావిలో నీళ్లు చెదుకుని శుభ్రంగా తాగేవాళ్ళు, వాళ్ళకి ఏ రోగాలు వచ్చేవి కావు. ఇప్పుడు ఎలా అయిపోయిందంటే హాస్పిటలైజేషన్కి ఎక్కువ పెడుతున్నాం. ఈ దౌర్భాగ్య పరిస్థితి ఎందుకు వచ్చింది అని అంటే ఈ నీరు వల్లనే, ఈ కలుషిత నీరు వల్లనే. బాటిల్స్లో మంచిగా ఉంటున్నాయంటే అవి కూడా కావు, నమ్మకం లేదు. మనం ప్లాస్టిక్ని అవాయిడ్ చేద్దామంటున్నాం. ఒక సైడ్ ఏమో ప్రభుత్వం వారు ప్లాస్టిక్ని అవాయిడ్ చేద్దామంటున్నారు, ఇంకో సైడ్ ఏమో అదే ప్లాస్టిక్ బాటిల్స్తో వాటర్ తాగుతున్నాం. ఇది మంత్రులు తాగుతున్నారు, పెద్ద పెద్ద కేంద్ర మంత్రులు తాగుతున్నారు, పెద్ద పెద్ద పొజిషన్లో ఉన్న వాళ్ళు తాగుతున్నారు. ఇంకా దానికి ఆల్టర్నేటివ్ లేదు. ఈ విధంగా ఉన్నందువల్ల నీటి కొరత విపరీతంగా అయ్యే అవకాశం ఉంది. కాబట్టి నదులలో కానీ, ఉపనదులలో కానీ, చెరువులలో కానీ ఈ కాలుష్య నివారణ చేయాల్సిన అవసరం ఎంతైనా. దీనికి కొంతమందిని సిబ్బందిని కేటాయించాలి. ప్రతి ఒక్కరికి అవగాహన సదస్సులు ఏర్పాటు చేయాలి. ముఖ్యంగా స్కూల్ పిల్లలకి మనం స్కూల్ స్టేజ్ నుంచే వారికి ఒక అవగాహన సదస్సులు ఏర్పాటు చేసినట్లయితే సామాజికవేత్తలు కానీ, రాజకీయ నాయకులు కానీ, లేకపోతే వెల్ విషర్స్ ఎవరైతే ఉన్నారో ప్రతి ఒక్కరు కూడా, లేకపోతే టీచర్స్ కానీ, వీళ్ళు ఈ చిల్డ్రన్స్కి అవగాహన సదస్సులు ఏర్పాటు చేసినట్లయితే వారికి నీటి కొరత ఏ విధంగా మారుతుంది, నీటి అవసరాలు ఎంతవరకు ఉన్నాయి అనే పరిస్థితి వారికి తెలుస్తుంది. కాబట్టి వాళ్ళు ఆ విధంగానే పెరిగి దాన్ని జాగ్రత్త పడే అవకాశము నెక్స్ట్ జనరేషన్ చెప్పాలంటే ఇప్పటి నుంచి మనము స్ట్రాంగ్గా దాన్ని బిల్డ్ చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పచ్చు.